గత ప్రభుత్వంపై కక్షతో రేవంత్ సర్కార్ నీళ్లని సముద్రం పాలు చేస్తోంది. మేడిగడ్డకు పైనుంచి వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు వదిలేస్తుంది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులను నింపాల్సిన ప్రభుత్వం వస్తున్న వరదను వృధా చేస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లో చుక్క నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన దశలో వరద నీటిని సముద్ర పాలు చేస్తున్నది. కాళేశ్వరం నుంచి జలాలు వృధాగా దిగువకు పోతున్న కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది. నీటిని పంపింగ్ చేసి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా వాడుకోవడం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,22,440 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండగా అదే మొత్తాన్ని కిందకి వదులుతోంది. ప్రాజెక్టులోని 85 గేట్లకు గాను 85 గేట్లు ఓపెన్ చేసి నీటిని వదిలేస్తోంది. కనపల్లి నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందకి పోతున్నది. ఆ నీటిని పంపింగ్ చేయాలని 2 రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ రిజర్వాయర్ను సందర్శించారు. వృధాగా పోతున్న జలాలను తెలంగాణ సమాజానికి చూపిస్తూ రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయకపోతే వేలాదిగా తరలి వచ్చి తామే ఆన్ చేస్తామని హెచ్చరించారు. అయినా రేవంత్ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. బీఆర్ఎస్ కు కేసీఆర్ కు ఎక్కడ పేరొస్తుందనే సాకుతో నీళ్లను వదిలేస్తున్నది. దీన్ని బట్టి చూస్తే కేవలం రాజకీయాల కోసమే నీటిని పంపింగ్ చేయడం లేదని తేటతెల్లమవుతున్నది.